ఇప్పుడు మనం సింపుల్ ఇంట్రెస్ట్ ను క్యాలిక్యులేట్ చేసే ప్రోగ్రామ్ రాద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ SI = PMT into N into R by 100. PMT అంటే ప్రిన్సిపల్ అమౌంట్, N అంటే పీరియడ్ ఆఫ్ టైం, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో మనం ప్రిన్సిపల్లో ఉన్నట్టుగా వేరియబుల్స్ డిక్లేర్ చేద్దాం. ప్రిన్సిపల్ అమౌంట్ మరియు పీరియడ్ ఆఫ్ టైంను ఇంటీజర్ వేరియబుల్గా తీసుకోవచ్చు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ను సింపుల్ ఇంట్రెస్ట్ను డెసిమల్లో ఇవ్వడానికి వీటిని ఫ్లోట్ డాటా టైప్తో డిక్లేర్ చేయాలి. ఇది చాలా సింపుల్ ప్రోగ్రామ్ కాబట్టి డైరెక్ట్గా ప్రోగ్రామ్ రాసేద్దాం. #include stdio.h #include conio.h void main bracket open bracket close open brace. ప్రిన్సిపల్ ప్రకారం వేరియబుల్స్ను డిక్లేర్ చేద్దాం. ఇంటీజర్ pmt, n, సెమీకోలన్, ఫ్లోట్ r, si, సెమీకోలన్. CLR SCRతో అవుట్పుట్ స్క్రీన్ క్లియర్ అవుతుంది. వేరియబుల్లోకి వాల్యూస్ ఎంటర్ చేయడానికి విడివిడిగా స్టేట్మెంట్స్ రాద్దాం. printf ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోట్స్ ఎంటర్ ప్రిన్సిపల్ అమౌంట్ డబుల్ కోట్స్ బ్రాకెట్ క్లోజ్ సెమీకోలన్ scanf %d $pmt. నెక్స్ట్ printf న్యూ లైన్లో టెక్స్ట్ డిస్ప్లే కావడానికి printfలో \n ఉపయోగిస్తారు. సో printf \n ఎంటర్ పీరియడ్ ఆఫ్ టైం scanf ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోట్స్ %d డబుల్ కోట్స్ $n క్లోజింగ్ బ్రాకెట్ సెమీకోలన్. printf ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోట్స్ /n ఎంటర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డబుల్ కోట్స్ బ్రాకెట్ క్లోజ్ సెమీకోలన్. scanf ఓపెన్ బ్రాకెట్ %f డబుల్ కోట్స్ $r క్లోజింగ్ బ్రాకెట్ సెమీకోలన్. తర్వాత ఫార్ములా స్టేట్మెంట్ రాయాలి. SI = PMT into N into R by 100 సెమీకోలన్. వాల్యూ ఎంటర్ చేసిన ప్రకారం క్యాలిక్యులేట్ అయి SI అనే వేరియబుల్లో సింపుల్ ఇంట్రెస్ట్ స్టోర్ అవుతుంది. దీనిని printf స్టేట్మెంట్లో రాయాలి. printf ఓపెన్ బ్రాకెట్ డబుల్ క్లోట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఫ్లోట్ స్పెసిఫైయర్ %f డబుల్ కోట్స్ SI క్లోజింగ్ బ్రాకెట్ సెమీకోలన్ గెట్ ch క్లోజింగ్ బ్రేస్తో మెయిన్ ఫంక్షన్ను క్లోజ్ చేయాలి. ఇప్పుడు కంట్రోల్ F9 ప్రెస్ చేస్తే ప్రోగ్రామ్ కంపైల్ అయి ఎగ్జిక్యూట్ అవుతుంది. దీనిలో వాల్యూస్ ఎంటర్ చేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అయి డిస్ప్లే అవుతుంది. సో సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అయి మనకి ఇలా చూపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.